4 వారాల్లో తేల్చేయండి. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు సంచలన తీర్పు. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి, లేకుంటే మేము సుమోటోగా విచారిస్తాం. స్పీకర్ కార్యాలయానికి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు. హైకోర్టు తీర్పు అప్రజాస్వామిక విధానాలకు చెంపపెట్టు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం తథ్యమన్న హరీష్ రావు. క్రిమినల్ కేసులు పెట్టాలన్న సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపులపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు తాజా తీర్పు సరికొత్త చర్చకు దారితీసింది. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయకుండా స్పీకర్ తత్సరం చేయడం ఎంతవరకు సమంజసమన్న చర్చ జరుగుతుంది. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా స్పీకర్ ఉల్లంఘిస్తూ కాలం గడుపుతూ పోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి బీఫామ్ ఇచ్చిన పార్టీకి హ్యాండ్ ఇచ్చి పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. క్రిమినల్ కేసులు పెట్టాలని పలువురు అంటున్నారు. ఫిరాయింపులను అధికారంలో ఉన్న వాళ్ళు ప్రోత్సహిస్తున్న కాలం ప్రజాస్వామ్యం మనుగడ కష్టమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్కడ 2 అంశాలు మనం తీసుకోవచ్చు. ఒకటి, చాలా మంది ఏమంటారంటే పార్టీ ఫిరాయింపులు అనేది 100% తీవ్రమైన నేరం. నీకు ఓట్లేసే ప్రజలు నీకు బీఫామ్ ఇచ్చిన పార్టీ గుర్తును చూసి నీకున్న ఇమేజ్ను చూసి రెండింటిని చూసి ఓట్లేస్తారు. కొన్నిసార్లు పార్టీని చూసే ఓట్లేస్తారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదాకా అప్పుడు వచ్చిన 58 మంది ఎమ్మెల్యేలు లేదా 60 మంది ఎమ్మెల్యేలు అప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరేందో ఎవరికి తెలియదు. ఓ బాల్క సుమన్ కావచ్చు, ఒక గాదర్ కిషోర్ కావచ్చు, లేకపోతే ఒక జీవన్ రెడ్డి కావచ్చు, లేకపోతే అక్కడున్న సుదర్శన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఆ భూపాల్పల్లికి అంత మధుసూదాచారి కావచ్చు. ఇలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా కొత్తగా రాజకీయాలకు వచ్చిన వాళ్ళు వాళ్ళని ఎవరు కూడా చూడకుండా ఓటేసింది. కేసీఆర్ ఊకే కుక్కని పెట్టి గెలిపిస్తామంటారు చూడు, అట్లయింది. అంటే ఎప్పుడు కానీ పార్టీ టికెట్ అనేది ఒక 70% మనిషికి బలం. పార్టీ గుర్తు, పార్టీ టికెట్ తర్వాత మనకున్న వ్యక్తిగత ఇమేజ్ వల్ల కూడా కొన్నిసార్లు గెలుస్తాం. అయితే సరే, ఒక పార్టీ నుండి గెలిచి ఒక పార్టీలోకి పోవాలన్నప్పుడు మీ నీతి, నిజాయితీ, నిబద్ధత మీ రాజకీయానికి ఉపయోగపడాలంటే ఆ పార్టీకి తక్షణమే రాజీనామా చేసి, ఆ ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి మీరు పార్టీ మారినాక మళ్ళీ ఎన్నుకోబడాలి. అది ఒక విధానం.